నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కమిషన్ సిఫార్సులతోనే కాపు రిజర్వేషన్లకు చట్టబద్దమన్న చంద్రబాబు నేడు చైర్మన్ మంజునాథ్తో భేటీ బీసీ సంఘాల ఆందోళన సరికాదని ఆక్షేపణ జీహెచ్ఎంసీ పురాన్పూల్ డివిజన్లో రీపోలింగ్ 36 కేంద్రాల్లో రేపే ఓటింగ్ మజ్లిస్ దౌర్జన్యాలపై తెలంగాణ ఎన్నికల సంఘం నిర్ణయం జీహెచ్ఎంసీ ఎక్స్-అఫిషియో సభ్యత్వ జీవోపై హైకోర్టు విస్మయం జీర్ణించుకోలేకపోతున్నామని ఆక్షేపణ నేడు వివరణ ఇస్తామని సమయం కోరిన తెలంగాణ ఏజీ హైదరాబాద్ నుంచే జికా వైరస్ తొలి టీకా అభివృద్ధి 2014 నుంచే పరిశోధనలు జరుపుతున్నామన్న భారత్ బయోటెక్ కేంద్రం సహకరిస్తే 2 ఏళ్లలో అందుబాటులోకని వెల్లడి నేటి నుంచి విశాఖ వేదికగా అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష సందడిగా సన్నాహక కవాతు సరికొత్త సొగ్గులద్దుకున్న సాగర తీరం బెంగళూరులో దారుణం ప్రమాదానికి కారణమైందని టాంజానియా మహిళపై స్థానికుల దౌర్జన్యం వివస్త్రను చేసి కొట్టిన వైనం కమిషన్ సిఫార్సులు లేకుండా కాపులను బీసీలో చేర్చలేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. ఒకవేళ చేర్చినా న్యాయస్థానాల్లో నిలిచిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. ఎన్నికల హామీని నెరవేర్చే బాధ్యత తమదన్న చంద్రబాబు విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకునే వారికి సమాజానికే దూరంగా పెట్టాలని పరోక్షంగా జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీసీ సంఘాల వైఖరి కూడా సరికాదని ఆక్షేపించారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కల్పనపై ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు వెళదామని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్ల అంశంపై మంత్రివర్గంలో దాదాపు 4 గంటల పాటు చర్చించగా ఎవరికో భయపడి ప్రక్రియను వేగవంతం చేశామనే భావన ప్రజల్లోకి వెళ్లనీయరాదని అమాత్యులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన బాబు ఉద్యమం నిన్నమొన్న వచ్చిందని అంతకుముందే శాస్త్రీయంగా రిజర్వేషన్ల కల్పనకు ప్రక్రియ ప్రారంభించామని గుర్తు చేశారు. మంజునాథ్ కమిషన్ వేసిన సమయానికి ఉద్యమం కూడా లేదని వివరించారు. కొంతమంది మాట్లాడుతున్నారు నేషనల్ లెవెల్లో సెన్సస్ రిపోర్ట్ తెచ్చుకుంటే అయిపోతుంది. నాకైతే తెలియదు. ఇండియన్ రాజకీయంలో చాలా స్పష్టంగా కమిషన్ ద్వారా తప్ప ఇంతవరకు భారతదేశంలో ఎప్పుడు కూడా ఎవరిని బీసీలుగా ఇన్క్లూడ్ చేసిన దాఖలాలు లేవు. తమిళనాడులో 67% ఇచ్చారు. అదే కర్ణాటకలో కమిషన్ ఇవ్వకుండా పెట్టారు, దాన్ని కొట్టేశారు. మనం ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యి కరెక్ట్ గా తీసుకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇస్తారని నమ్మకం ఉంది. విల్ వర్క్ ఇట్ అవుట్. ఇదే సమయంలో కాపు రిజర్వేషన్లు ఉద్యమానికి సంబంధించి విమర్శలు చేసేటప్పుడు కాపు నేతలే మాట్లాడాలని సీఎం సూచించారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముద్రగడ పద్మనాభంను విమర్శించడం పట్ల కాపు నేతల్లో అసంతృప్తి వ్యక్తమైందని కొందరు వ్యాఖ్యానించినప్పుడు బాబు ఈ సూచన చేశారు. తెలంగాణకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తానన్న ప్రకటన మంత్రివర్గంలో చర్చకు వచ్చింది. అయితే కాపు రిజర్వేషన్ల వల్ల బీసీలకు ఎలాంటి నష్టమూ ఉండదనే విషయాన్ని కృష్ణయ్యకు వివరించాలని మంత్రులకు సూచించారు. బాబు అవసరమైతే తాను మాట్లాడతానని అన్నట్లు తెలిసింది. కొంతమంది బీసీ నాయకులు కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కరెక్ట్ కాదు. ఇది ఎన్నికల ముందు మేము మేనిఫెస్టోలో పెట్టాం. అప్పుడు చూశాడు అతను కూడా. ఈ షుడ్ నాట్ డూ దాట్. హి హాస్ టు సపోర్ట్. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇష్ట ప్రకారం ఏదో ఒకటి కాల్ ఇచ్చేసి అతను కూడా మా పార్టీలో చేరక మనపు బీసీ ఉద్యమంలో 20 ఏళ్లు పోరాడాడు. ఆయనకు ఆ పోరాటంలో అలవాటు అయిపోయింది. నేను అందుకే ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మేము బీసీలకు అన్యాయం జరగకుండా చేస్తామని చెప్తున్నాం. ఒక వర్గంగా ముందుకు పోతే ఇంకొక వర్గం వస్తే పరిష్కార మార్గం కూడా మనకు కష్టం అవుతుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కావాలి. తుని ఘర్షణలు ప్రస్తావనకు వచ్చిన సమయంలో పోలీసులు సరిగా వ్యవహరించలేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాజకీయ సభలు జరిగేటప్పుడు రౌడీ షీటర్లను పిలిచి పోలీస్ స్టేషన్లో పెడతారని అలాంటి చర్యలు తీసుకోలేదన్నట్లు సమాచారం. ఏదేమైనా అలాంటి విధ్వంసాలకు కుట్ర పన్నే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను బాబు మరోసారి కోరారు. భావితరాల భవిష్యత్తు కోసం ఏదైతే రాష్ట్రాన్ని విధ్వంసం వైపు తీసుకుపోవాలనుకుంటున్నారో వాళ్ళని ప్రజా జీవితం నుంచే దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయ పార్టీ ముసుగులో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్న కాపు కమిషన్ చైర్మన్ మంజునాథ కమిటీ విధి విధానాలు మిగతా సభ్యుల నియామకం వంటి అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. నిర్ణీత గడువుకు ముందే నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి మంజునాథను కోరే అవకాశం ఉంది. కాపు రిజర్వేషన్ల అంశంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో తలనొప్పి వచ్చి పడుతోంది. వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని 2016 మందితో దీక్ష చేపడుతున్నట్లు వాల్మీకి సేవాదళ అధ్యక్షుడు అంబికా లక్ష్మీనారాయణ అనంతపురంలో ప్రకటించారు. ఈ నెల 24న చేపట్టబోయే దీక్షకు సంబంధించి వాల్మీకి సంఘాలతో సమావేశమైన ఆయన దశాబ్దాలుగా వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చుతామంటూ నాయకులు ఓట్లు వేయించుకుంటున్నారే గాని ఎవరూ చేర్చలేదన్నారు. ఇప్పటికైనా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చాలని కోరారు.
సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడినటువంటి వాల్మీకుల గురించి చిత్తశుద్ధితో ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. ఈ నెల 24-25 తేదీన వాల్మీకి వజ్ర సంకల్ప దీక్ష 2016 మందితో దీక్ష చేపట్టబోతున్నాము. మంత్రులు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ చైర్మన్లు ఇదే విధంగా అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ అన్ని పార్టీల అధ్యక్షులు కూడా ఆ కార్యక్రమం మేము అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ సంఘీభావాన్ని మాకు తెలిపి తప్పకుండా వాల్మీకి ఎస్సీ జాబితాల పునరుద్ధరణ కోసం అసెంబ్లీలో మాట్లాడతాము, మీకు నెరవేరుస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చే వరకు కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ఘర్షణకు దారితీసిన పాత బస్తీలోని పురాణపూల్ డివిజన్లో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని తెలంగాణ ఎన్నికల సంఘం నిర్ణయించింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. పురాణపూల్లోని 36 పోలింగ్ కేంద్రాల్లోనూ రీపోలింగ్ జరగనుంది. ఈ డివిజన్లో మజ్లిస్ నేతల ఆగడాలపై ఎన్నికల పర్యవేక్షకుడు ఇలంబర్ది మీర్చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సహా ప్రముఖ దినపత్రికల్లో ప్రచురితమైన వార్తా కథనాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. పురాణపూల్ డివిజన్లో ఉదయం నుంచి స్తబ్దుగా ఉన్న పోలింగ్ కేవలం చివరి గంటలోనే 10% నమోదవడం అంటే ఉదయం నుంచి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఈసీ నిర్ధారణకు వచ్చింది. మరికొన్ని రోజుల్లో జరిగే జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫిషియో సభ్యత్వానికి సంబంధించిన చట్ట సవరణపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయం జీర్ణించుకోలేనిదిగా ఉందన్న న్యాయస్థానం ప్రభుత్వమే నేరుగా చట్టాన్ని ఎలా సవరిస్తుందని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం నామినేషన్ దాఖలు చేసిన నాటికి జీహెచ్ఎంసీలో ఓటరుగా ఉన్న ఎమ్మెల్సీలే ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. గతేడాది డిసెంబర్ 31న ఈ నిబంధనను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టులో సవాలు చేసిన కాంగ్రెస్ నేత శ్రవణ్ కుమార్ చట్టసభల్లో పెట్టకుండా ప్రభుత్వమే నేరుగా చట్టాన్ని సవరణ చేయడం తగదని వాదించారు. రాజకీయ లబ్ధి కోసమే ఈ ఉత్తర్వులు ఇచ్చిందని ఆక్షేపించారు. ప్రభుత్వ తీరును తప్పుపట్టిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో జోక్యం చేసుకున్న తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి ఏపీ పునర్విభజన చట్టంలోని 100, 101 సెక్షన్ల ప్రకారం ప్రభుత్వానికి ఆ వెసులుబాటు ఉందని వివరించారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు ఒకరోజు గడువివ్వాలని కోరగా హైకోర్టు విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. లాటిన్ అమెరికా సహా ప్రపంచ దేశాల్లో గుబులు పుట్టిస్తున్న జికా వైరస్ అరికట్టే టీకాను కనుగొన్నామని హైదరాబాద్కు చెందిన భారత బయోటెక్ సంస్థ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే 2 ఏళ్లలో విపణిలోకి తీసుకొస్తామని ఆ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్లా ఈటీవీ ముఖాముఖిలో చెప్పారు. జికా వైరస్కి సంబంధించి మీరు పరిశోధన ఎందుకు అలాగే చేస్తున్నారు? ఈ వ్యాక్సినేషన్ మీరు అందుబాటులోకి ఎప్పుడు తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? చికెన్ గున్యా పైన మేము 2006 నుంచి పనిచేస్తున్నాం కాబట్టి మేము అనుకున్న చికెన్ గున్యా పాలినేషన్ కల్చర్ నుంచి ఇక్కడికి ఇండియాకి వచ్చింది కాబట్టి జీకాను రావచ్చు అని చెప్పి మేము 2014 నుంచి ఆరంభించాం వర్క్. కూడా మస్కిటోస్ ఇండియాలోనూ మస్కిటోస్ సేమ్ మస్కిటో, బ్రెజిల్లోనూ సేమ్ మస్కిటో, మస్కిటోస్ సేమ్ కాబట్టి ఏ రోజైనా రావచ్చు ఈ వైరస్ అనేసి. కాబట్టి దాని గురించి ఈ కాంబినేషన్ వ్యాక్సిన్ తయారు చేస్తే చికెన్ గున్యా జీకాను కంబైన్ చేసుకుని వ్యాక్సిన్ డెవలప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి దాని గురించి జీకా పైన మేము పరిశోధనలు ఆరంభించాము. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్తో పాటు ఇంకెక్కడైనా పరిశోధనలు జరుగుతున్నాయంటారు జీకా వైరస్ సంబంధించి? జీకా వైరస్లో మేమే ఫస్ట్ అనుకుంటానండి ప్రపంచంలో. 2014లో ఎవరు అనుకోలేదు జీకా గురించి, ఒక వైరస్ పేరు కూడా గుర్తుండదు ఎవరికి. 2015 జూలైలోనే మేము ప్యాటెంట్ ఫైల్ చేసాం. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మేము ఎంత హైడ్గా ఉన్నాం. భారతదేశానికి కొంత అదృష్టవశాత్తు ఈ వైరస్ ప్రమాదం పెద్దగా లేనట్టు కొంత శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? అది వస్తుందా లేదని ప్రిడిక్ట్ చేసాను కాదు. వైరస్ ఎట్లా మారుతుంది, ఆ మస్కిటోస్ ఎట్లా ట్రాన్స్మిట్ చేస్తుంది, పీపుల్కి ఎట్లా ట్రాన్స్మిట్ చేస్తుంది అనేది లేదు. కానీ 1970లో ఇండియాకి వచ్చింది ఈ వైరస్ 1970లో. కానీ ఎవరికి అర్థం అవ్వాలి. అప్పుడు వచ్చి మైల్డ్గా సిమ్టమ్ వచ్చింది, అంటే ర్యాషెస్, ఫీవరు, కంజక్టివిటీస్, ఐ కంజక్టివిటీస్ అట్లా సిమ్టమ్స్ వచ్చింది. అందరూ వైరస్ అని అనుకోలేదాన్ని, ఏదో అలర్జిక్ రియాక్షన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు బ్రెజిల్లో ఇట్లా అటాక్ అయినాక ఇప్పుడు అవుతుంది. మనకు ఇంకో 6 months పోతే మనకు తెలుస్తుంది కొన్ని ఏమవుతుంది ఇండియాకి అనేది. వ్యాక్సిన్ రియాలిటీస్ కరెక్ట్. ఎందుకంటే అండి మేము జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ కూడా చేసాం. ఈ జపనీస్ ఎన్సెఫలైటిస్ ఏమంటారు, మెదడు వాపు అంటారు. ఇది సేమ్, రెండు ఒకే ఫ్యామిలీ. సీకాను జపనీస్ ఎన్సెఫలైటిస్ సిస్టర్స్, వాళ్ళిద్దరు సిస్టర్లు. కాబట్టి అది మస్ట్లోనే, అది ఇండియాలోనూ ఉంది ఆల్రెడీ జపనీస్ ఎన్సెఫలైటిస్. అది పిగ్ నుంచి ట్రాన్స్మిట్ అవుతా ఉంది. కాబట్టి అదేలాగా జీకా కూడా వచ్చే ఛాన్సెస్ ఇండియాకు ఉంది. కానీ ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేము. జికా వైరస్ నిరోధానికి సంబంధించి 2.5 ఏళ్ళుగా పరిశోధనలు చేస్తున్నట్టు చెప్పారు. అంటే ఈ విషయాన్ని మీరు అంటే WHO దృష్టి తీసుకెళ్ళడం కానీ భారత ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళడం కానీ చేస్తారా? పోయిన వారం మేము WHOకి ఇన్ఫార్మ్ చేసామండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఇన్ఫార్మ్ చేసాం. WHO నుంచి ఆల్రెడీ రెస్పాన్స్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో రమ్మంటున్నారు మమ్మల్ని మాట్లాడేదని. పూర్తిస్థాయి పరిశోధన తర్వాత ప్రజలకు అది ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటారు?
అది మాది వ్యాక్సిన్ వచ్చి చాలా టఫ్ ఫీల్డ్ అండి. ఇది నాట్ లైక్ ఫార్మా కాదు. ఇది వ్యాక్సిన్ అనేది చాలా సేఫ్టీ ఇంపార్టెంట్. అది ప్రెగ్నెంట్ మదర్కి వెళ్ళాలంటే ఇంకా సేఫ్టీ ఎక్కువ. కాబట్టి దీన్ని మూవ్ చేయాలంటే క్లినికల్ ట్రయల్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్ప్ చేస్తే కానీ మేము మూవ్ చేయలేము. అంటే జికా వైరస్ సంబంధించి అంటే ఇండియన్ ఎన్విరాన్మెంట్ చూస్తే పర్టికులర్ పాకెట్స్లో ఈ ప్రాంతాల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉందని మీ పరిశోధనలు అయినా దీని మీద కొంత అంచనా ఉందా మీకండి? లేదండి, ఇండియా మొత్తం ఛాన్సెస్ ఉందండి. ఇప్పుడు ఒక 10 ఏళ్ళ ముందర మెంటల్లీ రిటార్డెడ్ బేబీస్ పుట్టారు. కానీ ఎందుకో పుట్టారని అనుకున్నాము, కానీ ఇట్లా వైరస్ వల్ల పుట్టి ఉంటుందని తెలియదు మనకు. కానీ ఇప్పుడు ఎక్కువ పాపులేషన్ వచ్చే లోపల దాని గురించి బ్రెజిల్ అయిన వల్ల మనం కనుక్కుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షకు విశాఖ ముస్తాబైంది. నేటి నుంచి ఈ నెల 8 వరకు తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలో జరిగే ఈ విన్యాసాల విందుకు భారత నౌకాదళం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాత్రి నిర్వహించిన అంతర్జాతీయ నగర కవాతు కసరత్తులు కనువిందు చేశాయి. గతేడాది విధ్వంసం సృష్టించిన హుద్హుద్ తుఫాను కూడా అసూయపడేలా విశాఖ సాగర తీరం సరికొత్త సవ్వులద్దుకుంది. విశాఖ సాగర తీరంలో నేటి నుంచి 4 రోజుల పాటు భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షకు సర్వం సిద్ధమైంది. దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్లకు నివాళులర్పించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 1971లో పాక్ జలాంతర్గామిని సముద్రంలోనే కుప్పకూల్చిన నౌకాదళ జవాన్ల వీరత్వానికి గుర్తుగా విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన విక్టరీ ఎట్ సీలో సాయంత్రం 4:50 ముఖ్యమంత్రి చంద్రబాబు అమర జవాన్లకు నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మ్యారిటైమ్ ఎగ్జిబిషన్ దేశీయ సంస్కృతి సంప్రదాయాలను వివిధ దేశాలకు పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసిన ఐఎఫ్ఆర్ విలేజ్ ను ప్రారంభిస్తారు. నౌకాదళ సమీక్షలో పాల్గొనేందుకు ఇప్పటికే విశాఖ చేరుకున్న వివిధ దేశాల యుద్ధ నౌకలు నౌకాదళం ఈ నెల 7న జరిగే అంతర్జాతీయ నగర కవాతు కోసం సన్నాహక ప్రదర్శన నిర్వహించారు. వైఎంసీఏ నుంచి నౌకాదళ పోలీసులు బుల్లెట్లపై ముందుకు కదులుతూ బీచ్ రోడ్డుకు సరికొత్త కళ తెచ్చారు. ఏరోబేటిక్ విమానం ఆకాశంలో మువ్వన్నెల జెండా ఆవిష్కరించగా నౌకాదళం, అంతరిక్షం, ఆకర్షణీయ నగరం అంశాలతో కూడిన శకటాల కవాతులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కవాతులో భాగంగా సాగర తీరంలో వివిధ దేశాల సంప్రదాయ నృత్యాలు అబ్బురపరిచాయి. నేవీ బ్యాండ్కు తగ్గట్లుగా నేవీ పాఠశాల విద్యార్థులు నృత్యాలు చేశారు. సంగీతానికి తగ్గట్టు గాలిలో నేవీ విమానం నుంచి లేజర్ షో నిర్వహించారు. చివరిగా బాణాసంచా వెలుగులతో సన్నాహక కవాతు ముగించారు. కృష్ణా పుష్కర పనుల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దని వివిధ శాఖల అధికారులకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ స్పష్టం చేశారు. పుష్కరాల ఏర్పాట్లపై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన మహబూబ్ నగర్ జిల్లాలో 52, నల్గొండ జిల్లాలో 34 ప్రాంతాల్లో పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులకు వసతులు, రహదారి సదుపాయాల కల్పన కోసం తొలుత 1468 కోట్ల రూపాయల మేర రూపొందించిన అంచనా వ్యయాన్ని 920 కోట్లకు తగ్గించారు. ఆయా పనులను సాధ్యమంత త్వరగా ప్రారంభించి జూన్ చివరి వారం లేదా జులై మొదటి వారానికి పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి 23 వరకు పుష్కరాలు నిర్వహించాలన్న ముహూర్తంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండడం వల్ల పండితులతో చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరైన వరంగల్ జిల్లా మేడారం జాతర ఏర్పాట్లు ఇంకా కొలిక్కి రాకపోవడంపై మంత్రులు, అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మేడారం సమ్మక్క సార్లమ్మను దర్శించుకున్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కడియం శ్రీహరి, చందులాల్ 102 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులపై సమీక్ష నిర్వహించారు. జనవరి 31 కల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశించినా ఎందుకు చేయలేదని పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను ఆక్షేపించారు. 15 రోజుల్లో జాతర ప్రారంభం కానున్నందున త్వరితగతిన మిగతా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా గట్టి ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. అమ్మవార్లను తీసుకొచ్చినప్పుడు కల్చరల్ ట్రూ స్టోరీస్ తీసుకురావాలని చెప్పి గతంలో డిమాండ్ చెప్పినారు. ట్రైబల్ కల్చర్ తోని వాళ్ళ నృత్యాలు గానీ అటువంటి అమ్మవార్లను తీసుకురావాలని చెప్పి కోరారు. అది కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అయ్యాల పనులను కూడా ఇన్ టైమ్ లో సఫిషియెంట్ గా పూర్తి అయిపోయినాయి. 10వ తేదీ వరకు పూర్తి పనులు అయిపోతున్నాయి. ఎటువంటి ఎవరు కూడా ఇబ్బంది లేదు. భక్తులందరూ కూడా బ్రహ్మాండంగా ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచి అయినా వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా జరుగుతాయని చెప్పి సందర్భంగా తెలియదు. నల్గొండ జిల్లా సూర్యాపేటకు రైలు సౌకర్యం కల్పించాలని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం నుంచి నల్గొండను కలుపుతూ రైలు మార్గం నిర్మించాలంటూ చాలా కాలంగా ఉన్న ప్రతిపాదనను పట్టాలెక్కించాలని కోరారు. అందుకు సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని విన్నవించారు.
నల్గొండ జిల్లా సూర్యాపేట తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు, అటు ఆంధ్ర ఆర్థిక రాజధాని విజయవాడకి సరిగా మధ్యలో ఉంది. దానికి రైల్వే లైన్ కావాలని చెప్పి ఎప్పటి నుండి అక్కడ ప్రజల నుంచి, వ్యాపార వర్గాల నుంచి కూడా డిమాండ్ ఉంది. ఇటు ఖమ్మం నుండి మిర్యాలగూడ కానీ, ఖమ్మం నుండి నల్గొండ కానీ వయా సూర్యాపేట లైన్ వేసుకునే అవకాశం ఉంది. ఇంకా ఢిల్లీకి దగ్గరగా లైన్ కావాలనుకుంటే వరంగల్ కాజీపేట నుండి వయా సూర్యాపేట, నల్గొండ కానీ వయా సూర్యాపేట, మిర్యాలగూడ కానీ లైన్లు వేసుకునే అవకాశం ఉంది. దాని గురించి మేము కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలకు పాలక మండళ్లను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్ర యూనివర్సిటీ పాలక మండలిలో ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావు, దివి ల్యాబ్స్ ఎండీ మురళీ దివి, డాక్టర్ పాలూరి సోమసుందరరావు, ఎన్ బాబయ్య, ఈసీఐ విభాగాధిపతి ప్రొఫెసర్ జి శశిభూషణ్ రావు, ఎకనామిక్స్ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం ప్రసాదరావు, ప్రొఫెసర్ చిట్టినేని సురేష్, గాజువాకలోని సమత డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ రవీంద్రలకు చోటు కల్పించింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పాలక మండలిలో అమర్రాజు గ్రూప్ చైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు, రెడ్డి ల్యాబ్స్ చైర్మన్ సీఈఓ జివి ప్రసాద్, డాక్టర్ పగడాల బాలసిద్ధముని, ఆర్ గురుప్రసాద్, ఎస్వీయు పాపులేషన్ స్టడీస్ ప్రొఫెసర్ హరి, సైకాలజీ ప్రొఫెసర్ కె చంద్రయ్య, పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ కె అరుణ, సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి బాబులకు చోటు కల్పించింది. అనంతపురం జిల్లా నంబల పూలకుంట వద్ద చేపడుతున్న సోలార్ ప్రాజెక్టు భూ కేటాయింపు కొలిక్కి వచ్చింది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంబల పూలకుంట వద్దనున్న సర్వే నెంబర్ 763-2-765-1లో 873 ఎకరాలు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సంబంధిత భూమిని ప్రభుత్వం నెట్ క్యాప్ సంస్థకు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు జీవో నంబర్ 571 జారీ చేసిన ప్రభుత్వం ఎకరా 2 లక్షల రూపాయల ప్రకారం చెల్లించాలని ఆదేశించింది. గతంలో అనంతపురం జిల్లా కలెక్టర్ పంపిన ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల కార్పొరేషన్ భారీ విరాళం అందించింది. ఈ మేరకు కార్పొరేషన్ తరఫున ఆ సంస్థ చైర్మన్ ప్రసాద్ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు 1,40,00,000 రూపాయల చెక్కును ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల చరిత్రలోనే తొలిసారి భారీ సాయం అందించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన ప్రతిపక్ష నేత జగన్కు ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు ఎంతమాత్రం లేదని తెలుగుదేశం సీనియర్ నేత ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తునిలో జరిగిన విధ్వంసానికి వైకాపా నేతలు కారణమో కాదో జగన్ సూటిగా చెప్పాలని హైదరాబాద్లో డిమాండ్ చేసిన సోమిరెడ్డి, వైఎస్ హయాంలో కాపులను బీసీలో ఎందుకు చేర్చలేదో తెలపాలన్నారు. జైళ్లు, నేరాలు, క్విట్ ప్రోక్రో అంశాలపై యువతకు సందేశం ఇవ్వడానికే జగన్ యువభేరులు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారే, మీ తండ్రి 6 సంవత్సరాలు ఉన్నారే. ఈయన బొత్స సత్యనారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని అనేక ఆరోపణలు చేశావు. మీరు 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఎందుకు కమిషన్ వేయలేదు? అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఆ రోజు కాపు కమిషన్ వేయాలా, కాపుని బీసీలో చేర్చాలా, ఎందుకు చేయలేదు? మీరు మేనిఫెస్టోలో పెట్టారని చెప్పేసి మీ తండ్రిని ఎందుకు అడగలేదు? మీరందరూ కలిసి తునిలో సభలో రెచ్చగొట్టి వేలాది మందిని తీసుకుపోయి రైలు కట్ట మీద నిలబడితే అటువంటి పరిస్థితులు రాకుండా ఎట్టుంటాయి? ఇకపై కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలకు దూరంగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వెల్లడించారు. అనంతపురం జిల్లాలోని బంట్లపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొనగా వేదికపైకి తనను పిలవకపోవడంపై స్పందించిన ఆయన తమ నాయకుడికి గౌరవం లభించకపోవడంపై కార్యకర్తలు మనస్తాపానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు దిగ్విజయ్ సింగ్ తనతో ఫోన్లో మాట్లాడారన్న కోట్ల ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అది ఎలా అర్థం నాకు అది దాని మిస్టేక్ జరిగింది, ఎక్కడ జరిగింది నాకు తెలియదు. నాకు గురించి కదా, నాకు ఇంతకుముందు జరిగాయి 2-3 సార్లు జరిగాయి. దాని గురించి కార్యకర్తలకు డైరెక్ట్ కావాలి కాబట్టి వాళ్ళ ఆవేదన కూడా నేను వాళ్ళ మీద కూడా ఆలోచించుకోవాలి, వాళ్ళు ప్లీజ్ తీసుకోవాలి. అదంతా హైకమాండ్ వెయిట్ చేద్దాం. అందరూ మీరు కంటిన్యూ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ ఉన్నాం. మేము నేను ఆఫీసు ఆలోచిస్తాను వాళ్ళు చెప్పారండి, నాకు రెస్పెక్ట్ చెప్పారండి. కాంగ్రెస్ కాదు, మా కార్యకర్తలు కూడా యువదానికి కూడా కాంగ్రెస్ పార్టీ మార్చింది. యూపీఎస్సీ నేతృత్వంలో నేడు జరిగే 18వ అంతర్జాతీయ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్ల సమావేశానికి తొలిసారి హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు పాల్గొనే ఈ 2 రోజుల సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో అమలు చేస్తున్న పరీక్ష విధానాలు, సాంకేతిక పరిజ్ఞాన వృద్ధి, ఆన్లైన్ పరీక్షలు, ఐటీ వినియోగం తదితర అంశాలపై ప్రముఖంగా చర్చించనున్నారు. సదస్సును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనుండగా ముగింపు కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని టీపీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారు. బెంగళూరులో ఆదివారం ఓ విదేశీ యువతిపై జరిగిన దౌర్జన్యకాండ సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. సూడాన్కు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో కారుతో మహిళను ఢీకొట్టాడు.
అదే సమయంలో అటువైపుగా మరో కారులో వెడుతున్న బాధిత యువతి సహా 4 ఆఫ్రికా పౌరులను స్థానికులు అడ్డుకున్నారు. వారే యాక్సిడెంట్ చేశారని భావించి విచక్షణారహితంగా దాడి చేశారు. దెబ్బలకు తాళలేక తప్పించుకునేందుకు కదులుతున్న బస్సు ఎక్కుతుండగా యువతిని కిందకు లాగేశారు. వివస్త్రను చేసి వారి కారును తగలబెట్టారు. కదులుతున్న బస్సు ఎక్కిన ఆమెను అందులో నుంచి కిందకు లాగేశారు. ఆఫ్రికన్ విద్యార్థి సంఘం ఫిర్యాదు మేరకు ఘటనను టాంజానియా ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై ట్విట్టర్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దోషులపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కోరినట్లు తెలిపారు. Said that she has been assaulted. Her 2 colleagues perhaps ran away, and she was alone there. And after that, she had to run for shelter. Somebody rescued her and took her away, and she was away for 2 days. She could not come to the police. After we talked to her, she came to the police and gave the details to us. Their victims, the other 2 fellows also we have to examine. Surely we'll arrest them in shortest possible time. తమ భూభాగంలోని ఉగ్రవాద సంస్థల నిర్మూలనలో పాకిస్తాన్ చిత్తశుద్ది ప్రదర్శిస్తే భారత్ అండగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రాజస్థాన్ ప్రభుత్వం ఇండియా ఫౌండేషన్ సంస్థ సంయుక్తంగా జైపూర్లో నిర్వహించిన ఉగ్రవాద నిర్మూలన సదస్సులో ప్రసంగించిన ఆయన ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ రక్షణ వ్యూహాలతో భద్రతా సంస్థలు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాయని చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ముహూర్తం నేడు ఖరారయ్యే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో నేడు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు విపక్ష నేతలతో సమావేశమై బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చిస్తారు. త్వరలో తమిళనాడు సహా 5 రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారాల కోసం సమావేశాలు కుదించవచ్చని భావిస్తున్నారు. ఈ అన్ని అంశాలపై వెంకయ్యనాయుడు వివిధ పార్టీల అభిప్రాయాన్ని తీసుకోనున్నారు. సమావేశాలు ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉండగా 29న సాధారణ బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టొచ్చని అంచనా వేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ తరహాలోనే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. హస్తనలో 9వ రోజుకు చేరిన పురపాలక సమ్మెను విరమింపజేసే ప్రయత్నాల్లో భాగంగా 2 భాజపా పాలిత పురపాలక సంఘాల్లోని సిబ్బంది జీతాల చెల్లింపునకు 551 కోట్ల రుణం ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే కార్మికులు మాత్రం పురపాలక సంఘాలకు నిధుల లోటు పూడ్చడంపై శాశ్వత పరిష్కారం చూపే వరకు ఆందోళన విరమించేదిలేదని తేల్చెప్తున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన కేజ్రీవాల్ ఉద్యోగుల సమ్మె ద్వారా భాజపా ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధం చేస్తోందని ఆరోపించారు. అటు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఢిల్లీలో పురపాలక సమ్మె ప్రభావాన్ని వివరించారు. దేశ రాజధాని ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమైన వాహన ప్రదర్శనలో సరికొత్త మోడళ్లు అధునాతన వాహనాలు ఆకట్టుకుంటున్నాయి. 51 కొత్త ఉత్పత్తులు వివిధ రంగాల ప్రముఖుల చేతుల మీదుగా ఈ ప్రదర్శనలో ఆవిష్కరించారు. ఈ నెల 9 వరకు జరిగే మారుతి, హుందాయ్, టాటా, ఆడి, హోండా, మెర్సిడెస్ బెంజ్, ఇసుజు, హీరో, మహీంద్రా, అశోక్ లేలాండ్, BMW సహా పలు సంస్థలు తమ కొత్త మోటారు వాహనాలను ప్రదర్శనకు పెట్టాయి. ఎస్యూవీ విభాగంలో హుందాయ్ టక్సన్ను అందుబాటులోకి ఉంచింది. ఆడి సంస్థ 2,47,00,000 విలువైన సరికొత్త R8 V10 ప్లస్ కారును విడుదల చేసింది. విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అలియా భట్ దీన్ని సంయుక్తంగా ప్రదర్శించారు. కత్రినా కైఫ్ ల్యాండ్ రోవర్ కారు దగ్గర నుంచి సందడి చేశారు. హోండాతో విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి పూర్తిగా సొంత పరిజ్ఞానంతో రూపొందించిన స్లెపెండర్ ఐస్మార్ట్ 110ను హీరో మోటో కార్ప్ ఆవిష్కరించింది. విపరీతంగా కురుస్తున్న మంచు ప్రభావానికి చైనాలోని ఉత్తర ప్రాంతం అతలాకుతలమవుతోంది. మంచు వల్ల రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రధానంగా గువాన్షా ప్రాంతంలో 10ల సంఖ్యలో రైళ్లు నిలిచిపోవడంతో వేల సంఖ్యలో చిక్కుకుపోయిన ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ప్రయాణికులు రాత్రంతా చలిలోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైళ్లను పునరుద్ధరించినప్పటికీ పలు స్టేషన్లలో రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.